శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థాన భూములు ఏబిఎం ఆస్తుల ఆక్రమణపై వైసీపీ నాయకులే బాధ్యులని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆరోపించారు. భ్రమరా వెంచర్స్ పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు ప్రస్తావిస్తూ ఆ వెంచర్ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. నమస్కారం. మార్కాపురం నియోజకవర్గంలో అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, వీరి సహకారం ఆధ్వర్యంలో అభివృద్ధిలోకి దూసుకుపోతా ఉన్నాం. 22 ఎకరాల కలెక్టరేట్ భూములకు ఆమోదం వచ్చింది. త్వరలో డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నారు. త్వరలో అక్కడ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతా ఉన్నాం. అలాగే మార్కాపురం పట్టణంలో కూడా, పొదిలిపట్నంలో, ఈ 2 పట్టణాల్లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద, ఇంటింటికి పైప్ లైన్లు తీసుకొచ్చే స్కీమ్ కింద ఇందిరమ్మ కాలనీలకు కావచ్చు, అలాగే జగనన్న కాలనీలకు కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రతి ఇంటికి ట్యాప్ లైన్, సాగర్ నీళ్ళ కనెక్షన్ ఇచ్చేదానికి 200 కోట్ల రూపాయలతోటి టెండర్లు పూర్తి చేశాం. త్వరలో వర్క్ మొదలు కాబోతా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 1290 కోట్ల రూపాయలతోటి గ్రామాలలో ప్రతి ఇంటికి ట్యాప్ లైన్ ద్వారా సాగర్ నీళ్ళు అనేది ఇచ్చేదానికి టెండర్లు అయిపోయినాయి. వర్క్ కూడా ఆల్రెడీ 15-20% పూర్తయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబో కాలంలో, ఈ సంవత్సరం కాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి త్రాగునీటికి సమస్య లేకుండా చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. అలాగే వెలుగొండ ప్రాజెక్టును కూడా సెప్టెంబర్ 1 అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. దైవం అనుకూలించి, ప్రకృతి సహకరించి శ్రీశైలం రిజర్వాయర్లకి వాటర్ గిన రాగలిగితే ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 1వ తారీఖున వాటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు అంటే వర్షాలు పడక వాటర్ రాకపోయినా అక్టోబర్, నవంబర్లో మన ప్రాంతంలో వర్షాలు పడేటువంటి పరిస్థితి ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. కాబట్టి అక్టోబర్, నవంబర్లో అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది నల్లమల సాగర్కి, మన వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు వదులుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అలాగే మార్కాపురం జిల్లా అనేది వైసీపీ నాయకులు కుయిక్ మనలేదు. ఏ రోజు కూడా మాట్లాడే దమ్ము కాదు, ధైర్యం కానీ కనీసం దాని గురించి ఎత్తి అసలు మార్కాపురం జిల్లా చేయాలి అని చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళది. అటువంటి పరిస్థితుల్లో క్విక్ మనకు ఉండి ఈరోజు జిల్లా అభివృద్ధి కోసం మేము పనిచేస్తూ ఉంటే, జిల్లా తీసుకుని వచ్చి ప్రజలందరికీ సంతోషంగా ఉండేలా చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతా ఉన్నాం. ఈ యొక్క మార్కాపురంను కల్మషం చేయాలని, ఈ మార్కాపురంని కల్మషం చేసి ఇక్కడ ప్రజలు అశాంతితో ఉండాలని వాళ్ళు ఉవ్విర్లుతా ఉన్నారు. వాళ్ళకు ప్రజలు శాంతంగా ఉండాలా, ప్రజలు మంచిగా ఉండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా అన్న ఆలోచన ఉన్నవాడు ఎవడైనా అయితే ఇప్పుడు మీ చెప్పిన పనులన్నీ వాళ్ళు ఈ మార్కాపురం ప్రజల కోసం వాళ్ళు చేసి ఉండాలి. మరి లాస్ట్ 5 ఏళ్ళు ఏం బీకారు, ఏం చేశారు? ఎందుకు మీరు ఈ 4 కార్యక్రమాలు మేము చేసిన, ఇప్పుడు ఏదైతే మేము చేసినామో, చేయబోతా ఉన్నామో, చేస్తూ ఉన్నామో, ఇవి మీరు ఎందుకు చేయలేకపోయినారో ఈ ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. నువ్వంటే తెలుగుదేశం పార్టీ మీద, కూటమి వాళ్ళ మీద బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తున్నారు మీరు. మగోళ్ళు అయితే ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లాలో మీరు ఏం చేసినా చెప్పండి. బహిరంగ చర్చకు వస్తారా? రండి, కూర్చుందాం. నువ్వు ఎన్ని రోడ్లు వేసినావు, నేను ఎన్ని రోడ్లు వేసినా, నువ్వు ఎన్ని కాలువలు తీసినావు, నేను ఎన్ని కాలువలు తీసినా, నువ్వు ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు, నేను ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నా, చర్చించుకుందాం ఎనీ టైం. ఈరోజు మార్కాపురం మీద ఒక విష ప్రచారం చేస్తారా? విష ప్రచారం చేసి లబ్ధి పొందాలని చెప్పి చూస్తారా? భ్రమరా వెంచర్స్ మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తారా? భ్రమరా వెంచర్స్ అనేది ఎవరయ్యా పర్మిషన్ ఇచ్చింది? ఎవరి పీరియడ్లో అయ్యా వచ్చింది? మీ గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో భ్రమరా వెంచర్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజు కడుపుకు అన్నం తినలేదా మీరని మేము అడుగుతా ఉన్నాం. రెండవది,
అన్యాక్రాంతం అయిపోతుంది, ఇదే అవుతుంది అదే అవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వ్యాపారాలు అన్నాక ఈ ఊరు అన్నాక చిన్న చిన్న లొసుగులు ఉంటాయి. ఈ చిన్న చిన్న లొసుగులు తీసుకునే మాట అయితే ఏ ఒక్కరికి వ్యాపారాలు జరగవు అని చెప్పి కొన్ని చూస్తున్నట్టు పోతా ఉన్నాయి. దానివల్ల ఈరోజు 4,000 కుటుంబాలు ఈ పట్టణంలో బతుకుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ని నమ్ముకొని మీడియేటర్షిప్ చేసుకుంటూ 4,000 కుటుంబాలు బతుకుతూ ఉన్నారు. అందుకని గత 20 సంవత్సరాల నుంచి అరకొరగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు లేవు, ఇబ్బందులు ఏమీ అవకాశాలు లేవు, ఏదో జరుగుతుంది, కడుపు నిండా 4 రూపాయలు సంపాదించుకునే దానికి కష్టపడుతున్నారు అని చెప్పి కొన్ని చిన్న చిన్న రుసుగులు చూస్తున్నట్టు పోతా ఉన్నాయి. మరి ఈరోజు మీరేదో అక్రమాలు చేశారు, దున్నేశారు, మొత్తం ఊడ్చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అవి పట్టా పొలాలు అయ్యాయి, చెరువు పట్టా పొలాలు, చెరువు భూమి కాదు. మీకు పూర్తిగా తెలుసో తెలియదో నాకైతే తెలియటంలే. అసైన్మెంట్ వాటిలలో కట్టరా, అసైన్మెంట్ వాటిలో కబ్జాలు చేయలే. పట్టా పొలాల్లో వాళ్ళు చేసుకుంటా ఉంటే నీకెందుకు అంత ఏడుపు, మీ పార్టీ వాళ్ళకి ఎందుకు అంతలా ఏడుపు? ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నారు, ఎవరు చేస్తా ఉన్నారయ్యా? మీ పార్టీ వాళ్ళు చేయట్లేదా? ఒక్కడన్నా ఏ ఒక్క నాయకుడిని కానీ మీ పార్టీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టి మీరు పని చేయకూడదు, మీరు వ్యాపారం చేసేదానికి లేదు అని చెప్పి మిమ్మల్ని ఊరిడిపించేటట్టు మేమేమైనా చేశామా? ఒక్క కుటుంబానికి అన్యాయం చేసినామా? ఇంకా చేసుకోండి, ఏదైనా ఉంటే మాకు అవసరం ఉంటే మా దగ్గర పని చేయించుకోండి, మీరు బాగుండండి, మన ప్రజలందరూ బాగుండండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇటీవల కాలంలో మీ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు. దేనికోసం? చేసుకోమని చెప్పాం, వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, చేశాం కూడా. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మార్కాపురం ఉండాలా అనేటువంటి ఆలోచనతో నేను కొన్ని చిన్న చిన్న ఇబ్బందులుంటే వాటిని చూస్తున్నట్టు పోతా ఉన్నాం. స్థలాలు కబ్జాలు చేశారు, ఆస్తులు లూటీ చేశారు. ఎవరయ్యా ఆస్తులు లూటీ చేసింది? ఈరోజు లెక్క నేను రెడీ. నా తెలుగుదేశం పార్టీ కానీ, నా కూటమి ప్రభుత్వంలో మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ 6 సెంట్ కబ్జా చేసినారన్నా నేను ఇప్పిస్తా తిరిగి. నువ్వు మీరు ఇప్పియాలా? మీ వైసీపీ వాళ్ళు కబ్జాలు చేసిన పొలాలు, మీ వైసీపీ వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డ ఆస్తులు, మీ వైసీపీ వాళ్ళ చేతిలో నలిగిపోయిన కుటుంబాలకు మొత్తానికి మీ వాళ్ళకు చెప్పి ఇప్పించగలుగుతారా? చెప్పండి. ఎండోమెంట్ భూములు మేము ఆక్యుపై చేయలే, మీరు ఆక్యుపై చేస్తే చెన్నకేశవ స్వామికి 100 కోట్ల రూపాయల ఆస్తిని కూడబట్టామయ్యా. మేము 100 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని మీ చెర నుంచి విడిపించామయ్యా. మేము చెన్నకేశవ స్వామికి గుడికి సంబంధించిన ఆస్తులు మీ నాయకుల కబంధ హస్తాల్లో ఉంటే ఈ రోజుకి కూడా మీ యొక్క పార్టీ వాళ్ళ కబంధ హస్తాల్లో క్రిస్టియన్ మైనార్టీ ఆస్తులు కానీ, చెన్నకేశవ స్వామి ఆస్తులు కానీ మీ చేతులలోనే ఉన్నాయి. మా దగ్గర ఏమైనా ఉన్నాయేమో చెప్పండి. మేము తెలుగుదేశం కానీ, మా కూటమి ప్రభుత్వం, మా కూటమి పార్టీ నాయకుల దగ్గర 1/2 ఎకరా ఉందేమో చూపించు. 1/2 ఎకరా మేము కబ్జాలు చేసామో చెప్పు.